హలో గ్రేట్ మార్నింగ్ ఎవ్రీవన్ యువర్ స్కంది అనిల్ కుమార్ రెడ్డి. ఈరోజు మనం స్ట్రాంగ్ కంగన్ వాటర్ ఏ విధంగా ఆయిల్ని ఇమ్మెల్సిఫై చేస్తుంది అనే దాని గురించి ఒక వీడియో చేసాం. ముందుగా 2 గ్లాసులు తీసుకొని 2 గ్లాసుల్లో ఆయిల్ పోసాము. ఒక గ్లాసు ఆయిల్లో వాటర్ని నింపుతున్నాం. ఇది రెగ్యులర్ ప్యూరిఫైర్ వాటర్. ఇక్కడ మనం నింపడం జరిగింది. ఒక గ్లాసులో పోసిన ఆయిల్లో రెగ్యులర్ వాటర్ నింపాము. ఇంకో గ్లాసులో పోసిన ఆయిల్ని ఆ గ్లాసుని తీసుకోవడం జరిగింది. మనం కంగన్ మిషన్ ఆన్ చేసాము. ఇప్పుడు కంగన్ మిషన్ ఆన్ చేసి కంగన్ మిషన్లో స్ట్రాంగ్ కంగన్ వాటర్ మనకు జనరేట్ అవుతుంది. ఈ హోజ్ నుండి పైప్ నుండి స్ట్రాంగ్ కంగన్ వాటర్ వస్తుంది. ఇక్కడ మనము గ్లాసులో పోసిన ఆయిల్ ఉంది కదా, అక్కడ దాన్ని ఇక్కడ పెట్టాము. సో ఒక్కసారి మీరు చూడండి ఆయిల్ ఏ విధంగా ఇమ్మెల్సిఫై అయిపోయింది. మీరు ఇంతకుముందు పోసిన నార్మల్ వాటర్ గ్లాసును తీసుకొని ఇప్పుడు కంగన్ వాటర్ పోసిన గ్లాసును చూస్తే మీకు క్లియర్గా తేడా అనేది తెలుస్తుంది. సో నార్మల్ ఆ వాటర్ ఆయిల్ని కలపలేకపోయింది. ఆయిల్ వాటర్ విడిపోయినాయి. ఇక్కడ ఏదైతే మన స్ట్రాంగ్ కంగన్ వాటర్ పెట్టామో అది ఆయిల్ని ఈజీగా కలిపేసింది. ఆయిల్ని నీటిలో కలిపేసింది. ఇది స్ట్రాంగ్ కంగన్ వాటర్ యొక్క పవర్. సో ఆయిల్ని ఇమ్మెల్సిఫై చేసే గుణం స్ట్రాంగ్ కంగన్ వాటర్కి ఉంది. మరి అదే నార్మల్ వాటర్లో ఆ గుణం లేదు. ఆయిల్ వాటర్ విడిపోయింది. థ్యాంక్ యూ.